Hello students, good morning. This is R.K. Nageshwaram, your biology teacher. So control and coordination chapter. I will discuss animals and nervous system, coordination plants, hormones and animals. So already last class we discussed about coordination plants. So in the coordination plants, plant hormones topic is completed like auxins, gibberellins, ABA, cytokines, ethylene. అలాగే ప్లాంట్ మూమెంట్స్లో కూడా ట్రాపిక్ మూమెంట్స్ ఆల్సో కంప్లీటెడ్. ఎస్, ఫోట్రోపిజం, కీమోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, జియోట్రోపిజం, థిగ్మోట్రోపిజం. సో ఇన్ దిస్ కోఆర్డినేషన్ ప్లాన్స్ టాపిక్ లాస్ట్ ఈజ్ దేర్ nastic movement. Last topic, nastic movement. So nastic movement is two types. One is the seismonastic, nyctinastic, or thigmonastic, photonastic. So nastic movement or paratonic creator movement due to turgor pressure changes in the cell. Turgor pressure in the cells means inside the cells, inside టిష్యూలో ఆ సెల్స్ మధ్యలో ఉన్న ప్రెజర్కి ఆ సెల్స్ రెస్పాండ్ కావడాన్ని మనము నాస్టిక్ మూమెంట్ అంటున్నాం. ఇన్సైడ్ ది సెల్స్ విల్ రెస్పాన్స్, ఇట్ ఇస్ కాల్డ్ నాస్టిక్ మూమెంట్. ఎలా చూద్దాం? ఇట్ ఈజ్ ఏ నాన్ డైరెక్షనల్ మూమెంట్. నాన్ డైరెక్షనల్ మీన్స్ ఆ సెల్స్లో ఉన్న కెమికల్స్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఇంకో సెల్కి వెళ్ళదు. మీన్స్ కెనాట్ ట్రాన్స్పోర్ట్, కెనాట్ మూమెంట్. దట్స్ వై వీ కాల్ నాన్ డైరెక్షనల్ మూమెంట్. ఎలాగా చూద్దాం? ఇట్ ఈస్ నాట్ ఈ గ్రోత్ మూమెంట్. అంటే నాస్టిక్ అనేది గ్రోత్ మూమెంట్ కాదు. అంటే మామూలుగా సెల్ డివిజన్ అవుతుంది, సో అది డిఫరెంట్, సెల్ డివిజన్. సో నాస్టిక్ మూమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గ్రోత్ మూమెంట్. దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ మోస్ట్లీ ఎక్స్క్యూటెడ్ బై లీవ్స్ అండ్ పెటల్స్. ఎక్కువ నాస్టిక్ మూమెంట్ ఎక్కడ చూస్తామంట? లీవ్స్, పెటల్స్లో చూద్దాం. ఇది నాస్టిక్ మూమెంట్. ఇట్ ఈస్ ఏ నాన్ డైరెక్షనల్ మూమెంట్, నాట్ ఏ గ్రోత్ మూమెంట్. ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఓన్లీ ఇన్ ద లీవ్స్ అండ్ పెటల్స్. ఎలాగా? సి, నాస్టిక్ మూమెంట్ టూ టైప్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ద సిస్మోనాస్టిక్ అండ్ ఫోటోనాస్టిక్. What is seismonastic? Here the stimulus is touch not plant. Stimulus is a touch. So touch in a stimulus ki the leaves of a touch not plant drops down rapidly then touched. ఇక్కడ చూసాం టచ్ నాట్ ప్లాంట్లో చూసామంటే ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్. యా, ఆ లీవ్ని మనం టచ్ చేసామంటే టచ్. వెన్ లీవ్స్ టచ్ నాట్ ప్లాంట్, ద డ్రాప్స్ మీన్స్ వాటర్ డ్రాప్స్ డౌన్ ర్యాపిడ్లీ దెన్ టచ్డ్. మనం ఇప్పుడు టచ్ చేసామంటే ఆ లీఫ్ని, ఆ లీఫ్లో ఉన్న వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా ఏమవుతాయని చూడు. స్వాలెన్ బేసల్ పార్ట్ ఆఫ్ ద పిట్యూల్ ఈజ్ కాల్డ్ పల్వైనస్. ఇక్కడ చూడండి, లీఫ్ కదా, సో ఇది లీఫ్. ఆ లీఫ్ బేస్లో చూడండి, ఇదంతా లీఫ్ బేసే. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఇదంతా లీఫ్ బేసే. ఇది లీఫ్ బేస్. ఇలా పెద్దగా ఉంది కానీ యాక్చువల్గా స్మాల్గా ఉంటుంది. సో అది లీఫ్. ఇక్కడ ఏమైంది? వెన్ టచ్ ద లీఫ్ మీన్స్ ఏ ప్లాంట్కి, టచ్ నాట్ ప్లాంట్కి, ద వాటర్ డ్రాప్స్ డౌన్ ర్యాపిడ్లీ దెన్ టచ్డ్ స్వాలెన్ బేసల్ పార్ట్ ఆఫ్ ద పిట్యూల్ ఈజ్ కాల్డ్ పల్వైనస్. సో ఆ వాటర్ అంతా కూడా పల్వైనస్కి వచ్చేస్తుంది. సి, లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ దీస్ సెల్స్ మేక్స్ పల్వైనస్ లింబ్. దట్స్ వై అక్కడ పల్వైనస్ ఉంది కదా, పల్వైనస్. ఆ లీఫ్ బేస్లో పల్వైనస్ ఉంది కదా, ఆ మొత్తం పార్ట్ అంతా ఏమవుతుందంట? స్వాలెన్, బాగా ఎక్కువ ఉబ్బి ఉంటుంది. చూసాం కదా ఇట్లా. ఇది యాక్చువల్లీ ఇది నాట్ ఏ టచ్ నాట్ ప్లాంట్, ఇలా ఉంటుంది. సో ఆ లీఫ్ బేస్ అంతా కూడా ఏమవుతుందంట? ఎన్లార్జ్ అవుతుంది. విచ్ ఈస్ డివైడ్ ఇంటూ లోయర్ అన్స్టేబుల్ అండ్ అప్పర్ స్టేబుల్ పార్ట్. లీఫ్ అప్రైట్, లీఫ్ అప్రైట్ మీన్స్ లీఫ్ ఎడ్జ్ ఏమవుతుందంట? అప్పర్ స్టేబుల్, లోయర్ అన్స్టేబుల్ అండ్ అప్పర్ స్టేబుల్ పార్ట్. అప్పర్ పార్ట్ ఏమి కూడా చేంజ్ కాదు. అప్పర్ లీఫ్ పార్ట్ నో చేంజ్, ఓన్లీ లోయర్ స్టేబుల్ ఓన్లీ దే కెన్ చేంజ్. అది ఎందుకంటే అక్కడ పల్వైనస్ ఉంది కాబట్టి. ఇన్ నార్మల్ కండిషన్ బోత్ ద పార్ట్స్ రిమైనింగ్ టర్జ్డ్ అండ్ హెన్స్ ద లీవ్స్ రిమైన్ ఎరెక్ట్. లీఫ్ ఇలా ఎరెక్ట్గా ఉంటుంది. ద స్వాలన్ బేసల్ మీన్స్ ఇక్కడున్న వాటర్ అంటే లీఫ్లో ఉన్న వాటర్ అంతా వెన్ యూ టచ్ ద లీఫ్, సో
the leaf cells, so the water cells అన్నీ కూడా వాటర్ totally all water drops they enter into the basal part of the leaf. ఇక్కడ ఏమవుతుంది, సో ఇన్ ద బేసల్ పార్ట్ ఆర్ పల్వైనస్ ఆర్ పిటియోల్ ఇట్ ఈస్ ఎన్లార్జ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఏ ప్లేస్ ఇది, పల్వైనస్. ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్ ఆర్ స్వాలెన్ పార్ట్. ఇప్పుడు వెన్ స్టిములస్ టచెస్ రీచ్ ద పల్వైనస్, అంటే ఎప్పుడైతే మనం లీఫ్ టచ్ చేసామంటే, టచ్ ఈజ్ ద వన్ ఆబ్జెక్టివ్, వన్ స్టిములస్. ద పల్వైనస్, ద అప్పర్ హాఫ్ రిమైన్స్ unaffected, but the lower half lose water and becomes flaccid, thus the leaves drop down. సో బెస్ట్ ఎగ్జాంపుల్ టచ్ నాట్ ప్లాంట్. అంటే వీళ్ళు టచ్ చేసామంటే అప్పర్ పార్ట్లో ఉన్న లీఫ్లో ఉన్న వాటర్ అంతా కూడా లోయర్ పార్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏది, పల్వైనస్. ద పల్వైనస్ ఈజ్ ఎన్లార్జ్, ద బేస్ పార్ట్ ఈజ్ ఎన్లార్జ్. means partially the water is storage in a pulvinus. After few minutes again the water is enter into the leaf. The leaf will erect. ఇలా లీఫ్ ఎరెక్ట్గా ఉంటుంది. లీఫ్ విల్ సిస్మోనాస్టిక్ మూమెంట్. సింపుల్గా టోటల్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి, సో సిస్మోనాస్టిక్ మీన్స్ ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ డైరెక్షనల్. ఇక్కడ నుంచి లీఫ్లోంచి లీఫ్ బేస్గా ఎంటర్ అవుతుంది, అందుకే నాన్ డైరెక్షనల్ మూమెంట్ అన్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రోత్ మూమెంట్. ఇది గ్రోత్ అవుతుందా, లేదు. అక్కడ నుంచి జస్ట్ వాటర్ అప్పర్ పార్ట్లో లీఫ్ నుంచి పర్మనెంట్స్ ఎంటర్ అవుతున్నాయి అంతే వాటర్. సో నో గ్రోత్. దట్స్ వై వెన్ టచ్ ద లీఫ్ ద వాటర్ ఈస్ ఎంటర్ ద పల్వైనస్. ద పల్వైనస్ ఈజ్ ఎన్లార్జ్ ఆర్ petiole is enlarged. Out few minutes again the water is means the petiole or pulvinus lose water. The water is entering the leaf. That's why the leaf is erect. So this is a touch not plant.